దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేటి ధ్యానం కొరకు ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం. ఇర్మియా ప్రవక్త కేవలం యోధా జనాంగానికి, ఇశ్రాయేలు జనాంగానికే ప్రవక్తగా ఉండలేదు. దేవుడు ఎన్నుకున్న విధానాన్ని బట్టి ఇతర జనాలకు కూడా ఆయన ప్రవక్తగానే ఉన్నాడు. 1వ అధ్యాయము 5వ వచనం 10వ వచనం కూడా చదివితే మనకు ఆ విషయాలు అర్థమవుతాయి. ఇక్కడ దైవ సందేశాన్ని కొన్ని జాతులకు పంపుతున్నాడు. మెడ మీద కాడి పెట్టుకోవడం ఈ సందేశాన్ని మరింత మనసుకు అత్తుకుపోయేలా చెప్పడం అన్నమాట. ఈ సందేశం యోధా వారికి ఇచ్చిన సందేశమే. వారితో మాట్లాడుతూ యెహోవా దేవుడు తాను మహోన్నతుడైన సృష్టికర్తనని, విశ్వానికి పరిపాలకుడని ఆయన చెప్తున్నాడు. అది మనకి 5వ వచనంలో కనబడుతుంది. అయితే ఇతరుల నుంచి అనగా అబద్ధ ప్రవక్తల నుంచి వచ్చేటువంటి హానికరమైనటువంటి తప్పుడు సందేశాలు ప్రజలు వింటున్నారు, వాటిలో మునిగిపోతున్నారు. అవే నిజము అని అనుకుంటున్నారు. దేవుని ప్రవక్త ప్రకటించినప్పుడు వారు గ్రహించలేకపోతున్నారు. ఈరోజు ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే నిజాన్ని నమ్మడం కష్టంగాను, అబద్ధాన్ని ఈజీగా నమ్మేవారుగాను ఉన్నారు. ఇలాగున్న ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని నేటి దినాన్న మనం గమనిస్తున్నాం. ఒకవేళ నీవు కూడా ఎక్కువ అబద్ధాలని నమ్ముతున్నావేమో. అబద్ధాలను నమ్మితే నీ జీవితంలో ఒక రోజున నిజాన్ని ఎప్పటికీ నమ్మలేవు. అందుకే నిజమేంటో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయి. ఈ రోజున నిజం అనేది బయటకు రావడానికి ముందే అనేక కుటుంబాలు కూలిపోవడం చూస్తుంటాం. కొంతమంది బ్రతికైతే అబద్ధపు బ్రతుకుతూ ఉంటారు. ఇక లేచిన కానించి వారి జీవితంలో ప్రతి ఒక్క మాట, పని, సమస్తం కూడా అబద్ధమే. ఒక దినాన వారి జీవితం వెనక్కి వెళ్ళి చూసుకుంటే వారు ఎప్పుడు కూడా నిజం మాట్లాడిన వారిగా, నిజాయితీగా బ్రతికిన వారిగా, ప్రవర్తనలో యథార్థత కలిగినట్లుగా ఉండదు. అబద్ధపు బ్రతుకులోనే బ్రతుకుతూ ఉండిపోతారు. అందుకనే ఇలాంటి వారిని హెచ్చరిస్తూ ప్రభువారు మాటలు తెలియచేస్తున్నాడు. దేవుడు ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు ఇరుగు పొరుగున ఉన్నటువంటి జనాల గురించి కూడా శ్రద్ధ చూపిస్తున్నాడని ఈ అధ్యాయంలో మనం అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి ఇశ్రాయేలు చుట్టుపక్కల ఉన్న ప్రజలు వారికి శత్రువులే. ఎప్పుడు కూడా వాళ్ళ మీదకు దండెత్తి వచ్చిన వారే. కానీ వాళ్ళ మీద కూడా దేవుడు శ్రద్ధ చూపిస్తున్నాడు. అంటే తన ప్రజలకు వ్యతిరేకమైన వారి మీద కూడా దేవుడు శ్రద్ధ చూపిస్తాడు అంటే అవును, శ్రద్ధ చూపిస్తాడని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బబులోను సామ్రాజ్యం ఎప్పుడు కూడా ఇశ్రాయేలీల మీదకి దండెత్తి వచ్చేది, తరచూ వచ్చేవాళ్ళు. ఫిలిస్తీన్లు ఎలాగో ఈ బబులోను ప్రజలు కూడా అంతే. అయితే దేవుడు బబులోనికి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు ఈ అధ్యాయంలో. బబులోను రాజుకు దేవుని అపరిమితమైనటువంటి సహాయం, అండ ఉన్నాయని మనకు కనబడతాయి. ఎందుకు ఈ బబులోను రాజ్యానికి దేవుడు అంతగా సహకరించాలి?
దానికి సపోర్ట్ చేసి ఎందుకు మాట్లాడాలి అని అంటే, తన ప్రజలైన యూదా ఇశ్రాయేలీ జనాంగం అనేక సార్లు దేవుని మాట వెనుక పెడచెవిని పెట్టినప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలను పూర్తిగా విస్మరించినప్పుడు, దేవుడు వారిని సరిచేయటానికి, బుద్ధి రప్పించడానికి, వారి లోపాలను ఎత్తి చూపించి జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడైనా పశ్చాత్తాపడండి అని చెప్పడానికి శత్రువులకి అప్పగిస్తూ ఉండేవాడు. అలాగున అప్పగించబడుతున్న పర్యాయములో ఫిలిష్తీయులకు అనేక మార్లు అప్పగించాడు, బబులోను వారికి కూడా అప్పగించారు. అయితే ఈ బబులోను గురించి ఇంత ప్రత్యేకమైన శ్రద్ధ ఎందుకు అంటే, తన ప్రజలు మార్పు నొందాలి, తన ప్రజలు చెడుతనాన్ని విడిచిపెట్టాలి, వారు పశ్చాత్తాప పడితే, చెడుతనం మానేస్తే వారికి క్షేమం కలుగుతుంది అని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. గాయము చేయు దెబ్బలు హృదయమును గుణపరచునని సామెతల గ్రంథకర్త తెలియచేస్తారు. అంటే ఒక దెబ్బ కొడితే వారిలో ఉన్నటువంటి చెడుతనం పోద్ది, ఒక గాయం అయితే వారిలో మార్పు వస్తుంది అని ఒక ఆలోచన దేవుడు కలిగి ఉండి ఇశ్రాయేలీలను, యోధా జనాంగాన్ని బబులోనికి అప్పగించాలనుకున్నాడు. అందుకనే గడిచిన దినాల్లో 70 సంవత్సరాలు వారిని శత్రువులైనటువంటి బబులోను వారికి అప్పగించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు అని. అది ఇంకా జరగడానికి ముందే ఈ మాటలు వారికి తెలియచేస్తున్నాడు. బబులోనుకు ఎవరైతే సహకరిస్తారో, ఆ బబులోను సామ్రాజ్యం యొక్క మాటకు ఎవరైతే విధేయత చూపిస్తారో, వారు గూర్చినటువంటి ఆ భారం కాడిగా ఎవరైతే భుజాన పెట్టుకుంటారో వారికి నెమ్మది కలుగుతుంది అని ప్రభు వాక్యం చెప్తా ఉంది. వాస్తవానికి దేవుని మార్గంలో నడిస్తే నెమ్మది, ఆయన మీద భారం వేస్తే నెమ్మది. కానీ బబులోను సామ్రాజ్యపు మాట విని వారికి లోబడిపోతే నెమ్మది కలుగుతుంది అన్నాడు. అంటే వారి జీవితంలో క్షేమం కలిగి ఉండాలంటే శత్రు చేతికి అప్పగించబడాలి. ఈ రోజున నీ జీవితంలో కొన్ని కార్యాలు జరగాలి, కొన్ని మార్పులు నీకు కలగాలి అని అంటే తప్పకుండా నీవు కూడా ఏదో శత్రు పరిస్థితికి అప్పగించబడాలి. అలాగూ అప్పగించబడకపోతే ఘనతను నువ్వు పొందుకోలేవు. భక్తుడైనటువంటి యోబు తన జీవితంలో ప్రతిరోజు చక్కగా కుటుంబంతో కలిసి దేవునికి బలి అర్పించాడు. దైవ భయము, భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడుగా ఉన్నాడు. చెడుతనాన్ని అసహించుకునేవాడుగా ఉన్నాడు. కానీ తన జీవితంలో అనుకోని భయంకరమైన సంగతి జరిగింది. అపవాదు యొక్క ప్రభావం యోబు మీద, యోబు కలిగినటువంటి కుటుంబం మీద, ఆస్తి మీద పడింది. సర్వనాశనం అయిపోయాడు. బొత్తిగా ఇక ప్రాణం తప్ప తన దగ్గర ఇంకేమి లేని ఒక దిక్కుమాలిన స్థితికి వచ్చేసాడు. అంతగా అపవాదికి ప్రభువే అప్పగించేశాడు. కారణం ఏంటంటే అతను విశ్వాసంలో నిలకడగలిగి ఉంటాడని నమ్మాడు దేవుడు. ఈ రోజున నీ జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు, అది నీ కీడునో, నష్టాన్నో, బాధనో తెస్తుంది అని భావించవద్దు. ఒకవేళ దాని విషయమే నీకు బాధ కలుగుతూ ఉన్నా చివరికి వచ్చేటప్పటికి రెండంతల ఆశీర్వాదం యోబుకి సిద్ధపరచబడినట్లుగా నీకు కూడా సిద్ధపరచబడి ఉన్నది. అయితే దేవుని మాటకు విధేయత చూపించి వాక్యానుసారంగా లోబడి ముందుకు సాగిపోగలిగితే
ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు, నీకు నెమ్మదిని కలుగు చేస్తాడు. ఈ అబద్ధ ప్రవక్తలు అంటున్నారు, ఉత్తితే అన్ని అలాగే చెప్తాడు ఇర్మియా, మీరేమి బబులోనికి అప్పగించబడరో, బబులోను మీ చేతులకు అప్పగించబడుతుంది, మీరు బబులోను సామ్రాజ్యాన్ని ఏల్తారో అని అబద్ధాలు ప్రకటిస్తున్నారు. ఈ రోజున మనం గమనిస్తే ఇతర జనాల్ని సంతోషపెట్టడానికి ఎంతటి పరిస్థితికైనా దిగజారిపోతున్నారు. అంటే ఎదుటి వాళ్ళు సంతోషించాలంతే, ఎదుటి వాళ్ళకి నష్టం కలిగినా బాధ కలిగినా పర్లేదు, వీళ్ళు మాత్రం సంతోషించాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఎదుటి వాళ్ళని సంతోష పెట్టడానికి వీళ్ళు ఎన్ని మాటలైనా మాట్లాడేస్తారు, ఎలాంటి మాటలన్నా మాట్లాడతారు. ప్రజలు కూడా అవే నచ్చుతున్నాయి. ఈ రోజున అబద్ధాలు చెప్తుంటే, మోసపు మాటలు చెప్తుంటే, కళ్ళబొల్లు కబుర్లు చెప్తుంటే, ఏమీ ఉపయోగం లేని కాకి పిచ్చిక కథలు చెబుతూ ఉంటే జనాలకి ఎంత బాగా నచ్చుతుందో. దురద చెవులు గలవారే కల్పన కథలు వినే కాలం వైపు మనం వెళ్ళిపోతున్నాము. ఆ కాలంలోనే ఉన్నాం. ప్రభు వాక్యం నెరవేరుతుంది. దురద చెవులు కలిగిన వారుగా ఉంటారు, కల్పన కథల వైపు ప్రజలు మొగ్గు చూపుతారు అని. వందలు వేలు లక్షల మంది అలాంటి మాటలు వినేవారు ఎక్కువగా ఉన్నారు. అయితే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ప్రజలు వాళ్ళ వైపు తిరిగితే, మేమే ఏదో గొప్పవాళ్ళమని, మేమే గొప్ప ప్రవక్తలమని వారు గుర్తించగలిగితే మనం ఏది చెబితే వాళ్ళు వింటారు అని భావించారు. ఈ అబద్ధ ప్రవక్తలు బాగా తినమరిగి ఇష్టానుసారంగా మాట్లాడడం మొదలు పెట్టారు. అపోస్తుల కార్యములలో ఒక వ్యక్తి కనబడతాడు మనకి. అతడు గారడి సీమోను. ఈ గారడి సీమోను ప్రజలనట తన యొక్క గారడి విద్య వలన విభ్రాంతి నొందించుచూ ఉన్నాడట. అంటే ప్రజల హృదయాలు ఏమైపోయానంటే, ఇతను ఏదో దేవుడు అనబడిన మహాశక్తి, మామూలుడు కాదు, మహాశక్తితను అని ప్రజలు అనుకునేలాగా వారి కళ్ళ ముందు గారడీలు చేస్తూ ఉన్నాడు. అబద్ధ ప్రవక్తలు కూడా అంతే, నిజాన్ని కప్పిపుచ్చి అబద్ధాన్ని వెలికి తీసి అందరికీ చెప్తున్నారు. అందుకే ఇర్మియా అంటున్నారు, వీళ్ళేమి ప్రార్థన చేసిన వాళ్ళు ఏమి కాదు, పశ్చాత్తాపడిన వాళ్ళు ఏమి కాదు, దేవుని కోపం రాకుండా ఆపటానికి ప్రయత్నం చేసిన వారు కాదు వీళ్ళు. శత్రువులైనటువంటి బబులోను సామ్రాజ్యపు వారు వచ్చారు. అప్పుడు చాలా మందిరంలో ఉన్న వస్తువులు తీసుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా రాబోతున్నారు, మిగిలిన వాటిని కూడా తీసుకొని వెళ్ళిపోబోతున్నారు. అయితే ఆ మిగిలిన వాటి కొరకు బాధ్యత కలిగి ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? ప్రభా, ఈ పరిస్థితి నుంచి బయటపడాయి అని చెప్పేవాళ్ళు ఉన్నారా అంటే ఎవరు కనబడలేదు, ఎవరు అట్టి ప్రార్థన అట్టి మనసులో లేనే లేరు. అందుకే అంటున్నాడు ప్రభు ఇర్మియా ప్రవక్త ద్వారా, వాళ్ళు అబద్ధాలు చెబుతూ అబద్ధాలతో బ్రతుకుతూ వారు పొట్ట కూటిని ఆశించే వాళ్ళుగా ఉన్నారు. అంతేగాని అయ్యో దేవుని మందిరంలో ఉపకరణాలు శత్రువులు తీసుకెళ్ళిపోతారు, ప్రభువా సహాయం చేయని వేడుకునే మనసే వాళ్ళకి లేదు. అంటే ప్రార్థన చేసేవాళ్ళు కాదు, వారు నోటంటే ఏ మాట వస్తే అది ప్రజలకు క్షేమం కలిగిపోతుంది అన్నట్లుగా ప్రకటిస్తున్నారు. ప్రజలు సంతోషించేటువంటి మాటలు చెప్తే బాగుంటది, మనకు బాగా గడిసిపోద్ది అని వాళ్ళు భావించారు. వారు నిజమైన ప్రవక్తలైతే మిగిలిన వాటి కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తారు. ఈ రోజున ఆత్మల పట్ల భారం కలిగి నిత్యము దేవుని సన్నిధిలో గడుపుతున్న దైవజనులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు మరుగు చేయబడిన వారుగా ఉన్నారు. వారు చాలా భక్తి కలిగిన వారే, కానీ ప్రజల ముందు
కనబడలేకపోతున్నారు. కారణం ఏంటంటే అబద్ధాలను నమ్మి ప్రజలు ఇష్టపడుతూ ఉన్నారు గనక, వారి వైపే తిరుగుతున్నారు గనక, గారడి సీమోను వెంబడించినట్లుగా ప్రజలందరూ ఈ రోజున ఇలాంటి వారిని వెంబడిస్తున్నారు గనక దైవవాక్యం అంటే జనాలకి ఎక్కట్లేదు. మరి నీవు ఏ కోవకు చెందిన వ్యక్తిగా ఉన్నావు? నీ మనసు ఎటువైపు తిరుగుతుంది? అయితే ప్రభు చెప్తున్నాడు, మీరు అలాంటి ప్రార్థన చేసిన వారు కాదు గనక శత్రువులు వస్తారు, మందిరంలో ఉన్న మిగిలిన ఉపకరణాలను కూడా తీసుకెళ్ళిపోతారు. చాలా ఘోరమైన స్థితి అది. ఈరోజు నువ్వు దేవుని చేతిలో ఉన్నావు, నమ్మకమైన బిడ్డగా నడుచుకుంటున్నావు, వాడబడుతున్నావు. అపవాది ఏం చేస్తాడనంటే నీ జీవితంలో ఏది ఉండకుండా తీసేస్తాడు. అప్పుడు నువ్వు ఇలా భావిస్తావు, అయ్యో దేవుని నమ్ముకున్నానే, దేవుని వాక్య ప్రకారంగానే బ్రతికేనే, ఏంటి నా జీవితం ఇలాగైపోయింది చివరికి వచ్చేటప్పటికి అని నువ్వు అనుకుంటే నీకు అనిపిస్తుంది, నేను దేవుని నమ్ముకోవడం వల్లే కదా ఇన్ని బాధలు కష్టాలు వచ్చాయి అని అనిపిస్తుంది. అప్పుడు నువ్వు దేవుని వాక్య ప్రకారంగా బ్రతకటానికి బదులుగా నీ హృదయాన్ని దేవుని దగ్గర నుంచి ప్రక్కకు తిప్పేసుకుంటావు. అయితే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు గనక తప్పిపోయిన, పక్కకి తిరిగిపోయిన నిన్ను వెదకి వచ్చి ఖచ్చితంగా ఆయన బిడ్డగా నిలబెట్టుకుంటాడు. ఏమైతే కోల్పోయావో వాటిని ప్రభు నీకు తప్పకుండా ఇస్తాడు. ఒకవేళ ఆత్మీయ జీవితాన్ని కోల్పోయావా, ప్రార్థనా జీవితాన్ని కోల్పోయావా, భక్తి జీవితాన్ని కోల్పోయావా, విశ్వాస జీవితాన్ని కోల్పోయావా, దేవుల్లో నమ్మకత్వాన్ని కోల్పోయావా, ఇతర జనాలకి సహాయం చేసే మనసును కోల్పోయావా, ఆత్మ సంబంధమైన వరాలు ఫలాలను ఏమైనా కోల్పోయిన అనుభవంలో ఉన్నట్టు ఉన్నావా? అయితే ప్రభు చెప్తున్నాడు, ఆ మందిరంలో ఉన్నటువంటి వాటిని మరలా నేను తిరిగి భద్రంగా తీసుకొస్తానని. ఈ రోజున ఏదైతే పోగొట్టుకుని, ఏదైతే నష్టపోయావో దేవుని సన్నిధిలో నువ్వు ఉండు, తిరిగి నువ్వు ఖచ్చితంగా పొందుకుంటావు. అబ్రహాం తన భార్య అయినటువంటి సారాను అబీమెలెకు తీసుకువెళ్ళిపోయాడు. అసలు ఏమాత్రం భయపడలేదు అబ్రహాం. దేవుడు చూసుకున్నాడు అని దేవుని కుదిలేశాడు. అబీమెలెకు ఆమెనట ఇష్టం లేకుండా ముట్టుకోకూడదు అనుకున్నాడట. చాలా అందగత్త ఆమె శారమ్మ, అయినా ఇష్టం లేకుండా ముట్టుకోకూడదు అనుకున్నాడు. అతను ఒక రాజు, తన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ఎవడో అడిగే దిక్కే లేదు, అక్కడ ఒంటరిగా ఉంది. కానీ దేవుని యొక్క కాపుదల సహాయము ఎంత గొప్పదంటే, అబ్రహాము భార్య అయిన సారా కొన్ని దినాలు గడిచిన తర్వాత అంగరంగ వైభవంతో చాలా ఘనమైన రీతిలో తిరిగి అబ్రహాము దగ్గరికి వచ్చేసింది. కోల్పోయాడు, పోగొట్టుకున్నాడు, దూరం చేసుకున్నాడు అని భావించలేదు. తిరిగి నా దగ్గరికి వస్తుంది నా భార్య అని నమ్మాడు. చిన్న కుమారుణ్ణి దూరం చేసుకున్నటువంటి ఆ తండ్రి ఆ మేడ మీదకి ఎదురు చూస్తున్నాడు, ఏదో ఒక రోజు నా కుమారుడు తిరిగి వస్తాడు అని. నువ్వు కూడా నీ జీవితంలో కోల్పోయిన వాటిని తిరిగి పొందుతావని నమ్ము. ఎందుకంటే దేవుడే ఆ బబులోను సామ్రాజ్య వారిని ప్రేరేపించి వారిని దాసులు అని మాట్లాడుతూ వారు మందిరంలో ఉన్న ఉపకరణాలు తీసుకెళ్ళిపోతారని చెబుతూ మరలా నేనే కార్యాన్ని చేసి వాటన్నిటిని తీసుకొచ్చి తిరిగి యథాస్థానంలో ఉంచుతానన్నాడు. కనుక నీ జీవితం ఈ రోజున యథాస్థానంలో ఉండేటట్లుగా ప్రభువు మలచబోతున్నాడు, మార్చబోతున్నాడు. నమ్మకమైన బిడ్డగా ఉండి ఇతరుల మాటలకి లొంగిపోక, దైవ వాక్యానికి విరోధమైన బ్రతకక ఆయనకు లోబడి ఆయన కొరకు నమ్మకంగా జీవించు. దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.